ఉండవల్లిలోని సీతారామ ప్రాజెక్టు టన్నెల్ నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయితే 3 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. అలాగే త్వరలో కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానని తెలిపారు. ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి అందరి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి జాతీయ రహదారులు ఒకటి మనం విజయవాడ నుంచి జగదల్పూర్ పూర్తి చేసుకున్నాం. ఇంకోటి కొత్తగూడెం నుంచి హైదరాబాద్ పనులు నడుస్తుంది. సూర్యాపేట ఖమ్మం అయిపోయింది. ఖమ్మం టు దేవరపల్లి రాజమండ్రి రేపు స్వాతంత్ర దినోత్సవం రోజుకి గంటలోనే ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్తారు. అదేవిధంగా కోదాడ ఖమ్మం అయిపోయింది. ఖమ్మం కొరివి కూడా అయిపోతుంది. ఇంకా 2-3 ఉన్నాయి. అవి కూడా గడ్కరీ గారితో మాట్లాడటం జరిగింది. నేను వెంకటరెడ్డి గారిని కూడా పంపించాను. ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టి